హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఉగాది సందర్భంగా గుంటూరులో బృందావన క్షేత్రంలో సాయంకాల సమయంలో మరి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మరి పంచాంగ శ్రవణం అనేది ఈ జనరేషన్ వారికి చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా పంచాంగం చూస్తున్నారు తప్ప పంచాంగంలో ఏముంది, పంచాంగంలో ఏమేమి విశేషాలు మనకు తెలియజేస్తారన్న విశేషాలన్నింటి కూడా మీ అందరి కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఈ రోజున ఉగాది శుభకృతనామ సంవత్సర ఉగాది. ఈ శుభకృతనామ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఇది ఇంటింటి వేడుకగా నిర్వహించుకునే కార్యక్రమం. ఆంధ్ర సంవత్సరాది అంటారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో దక్షిణాత్యంలో చాలా ప్రసిద్ధమైన పండుగ. అన్ని గణాలలో ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. ఎప్పుడో బ్రహ్మదేవుడు చైత్రమాసంలో శుక్లపక్షంలో పాఠ్యమి రోజున అశ్విని నక్షత్రంలో సృష్టిని ప్రారంభం చేశారు. ఇది లెక్కలు కొంచెం అటు ఇటుగా చాంద్రమానం, సౌరమానం, భాగస్పత్యమానం ఇలా విభిన్నములైనటువంటి మానవులతో ఏర్పడింది. ఇక ప్రస్తుతానికి పంచాంగం ఎందుకు వినాలి అనేటువంటి ప్రశ్న మొదట. అసలు ఉగాది రోజున ఏం చేయాలి? ఉగాది అంటే ఉగాది నక్షత్రముల యొక్క సముదాయ స్వరూపమును బట్టి గణన లెక్కించబడే రోజులలో మొదటి రోజు కాబట్టి ఉగాది అని పేరు. అటువంటి ఉగాది రోజు ఏం చేయాలి? అందాలు బంధుత్వయుక్త మంగళ స్నానం ఆచరే. ఈ రోజున ప్రారంభంలో ముందుగా బంధువులతో కూడి మంగళ స్నానాన్ని ఆచరించాలి. మంగళ స్నానానంతరము నూతనములైన వస్త్రములు ధరించి నూతనములైన ఆభరణములను పెట్టుకొని ఆదిత్యాది నవగ్రహములను అలాగే సరస్వతీదేవిని గృహదేవతలను అందరినీ పూజించుకొని ఒక ప్రసాదాన్ని తయారు చేసి నివేదనం చేసుకొని దాన్ని భక్షణం చేయాలి. ఆ ప్రసాదములకే నింబ కుసుమ భక్షణం అని పేరు. వేప పువ్వు తినడం అంటారు. ఆ వేప పువ్వుతో పాటుగా షడ్రసములు కలిగినటువంటి పదార్థములను అందు కలిపి దానితో పాటుగా ఆ ప్రసాదాన్ని భగవంతుడికి నివేదనం చేసి తాను స్వీకరించాలి. కనుక అది అయిన తర్వాత పంచాంగాన్ని వినాలి. అసలు పంచాంగం అంటే ఏమిటి, అది వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది మాత్రం మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. ముందుగా ప్రయోజనం అనుకృష్ణ మందోపి ప్రవర్తతి. ప్రయోజనం లేకుండా ఎంతటి మూఢుడైనా మూర్ఖుడైనా ఏ పని చేయడు. ఏదో ప్రయోజనవంతమైనదనే కదా చేస్తాం. ఏమిటి ఆ ప్రయోజనం? శ్రీకల్యాణ గుణావగం విభుఘరం దుస్వప్నదోషావగం. శ్రీ సంపదలను కళ్యాణ గుణ మన ఇంట పచ్చని తోరణాలు పెట్టుకుని చేసుకునే శుభకార్యములను
ఇన్ని మాటలు ఎందుకు ఒక మాటలో చెప్పాలంటే నానా కర్మ సుసాధనం, అనేకములైన కర్మలను ప్రయాణం మొదలుకొని ఏ సంకల్పం చేసినా పంచాంగం చూసుకొని చేయాలి. అటువంటి పంచాంగాన్ని వినండి అని మనకు పెద్దలు చెప్పిన మాట. అటువంటి పంచాంగంలో ఇక్కడ ప్రస్తుతం చాంద్రమానాన్ని అనుసరించి నడుస్తున్నటువంటి ఈనాటి నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు నడిచేటువంటి పాల్గొన కూడా అమావాస్య వరకు నడిచేటువంటి సంవత్సరములకు పేరు శుభకృతు నామ సంవత్సరం. పేరులోనే ఉంది శుభకృతు, శుభమును కలిగించినది. రాజతే పృథివీ సర్వా సతతం వివిధోత్సవై శుభకృతు సంవత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్తా. దూరంగా ఈ సంవత్సరం కాలం ఏంటంటే మనకు తెలుసు, నిన్నటి వరకు రోడ్డు మీదకి రావడానికి వీలేదు. ముదుగుండ లేకుండా వస్తే పెనాల్టీ ఓ 500 1000 మనం కట్టాలి. ఈ దురవస్థల నుండి కొంత విముక్తి లభించింది. గుడి వద్దు, బడి వద్దు, చదువద్దు, పూజలొద్దు, ఒక అవస్థను దాటి కొంచెం ముందుకు వచ్చాం. భయమే మానవులకు పెద్ద రోగం. భయం తొలగించి ఉంటే ఏ రోగం ఉంది. ఇతరేతరములైన రోగముల వల్ల వచ్చే మరణాలు కూడా ఈ 2 సంవత్సరాలు బట్టి చాలా మంది కరోనాతో చనిపోయినారని రికార్డు సృష్టించారు. దానివలన ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా భాగాలు పంచుకునేదాకా వెళ్ళింది. చివరికి శవాలని కూడా ఇవ్వకుండా మాయం చేసి మరీ మెస్మరైజ్ చేసిన కాలం మన కళ్ళతో మనం చూసాం, మన చెవులతో మనం విన్నాం. ఎవరిని విమర్శించడం కోసం కాదు, అక్కడి నుంచి ఒడ్డును పడుతున్నాం కాస్త ఆయన ఊరటం కోసం చూస్తున్న మాట. ఈ పృథివీ భూమండలం యావత్తు కూడా వివిధమైన ఉత్సవములకు, ఉత్సవం అంటే మనస్సు అనుభవించే ఆనందం, అటువంటి పండుగలతో నిండి ఉంటుంది ఈ సంవత్సరం. రెండవది శుభకృత్సరే వృద్ధికి ప్రజానాం. ఇటు ప్రజలకు అటు పశువులకు కూడా శుభకృనామ సంవత్సరంలో మంచి వృద్ధి జరుగుతుంది, అందరూ బాగుంటారు. ఇంతవరకు ఈ నిర్ణయం చెప్పిన తర్వాత మంచిగానే ఉంది, బాగానే ఉంది. అసలు స్థూలంగా చెప్పుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, ఈ సమాజం ఎలా ఉంటుంది భవిష్యత్తులో. రెండవది, వ్యక్తిగతంగా మన నక్షత్రానికి, మన రాశికి ఫలం ఎలా ఉంటుంది. ఈ 2 అంశాలను స్థానికంగా మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మనకు మన పరిపాలన కోసం మనం ఎలాగైతే ఒక క్యాబినెట్ను ఏర్పరచుకుంటాము, ఖగోళంలో ఈశ్వరుడి చేత ఒక క్యాబినెట్ ఏర్పడుతుంది. అది ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది ప్రారంభమయ్యేంత వరకు వెళ్తాం. ఇలా ప్రారంభమైనటువంటి దానిలో రాజాది నవనాయకుల నిర్ణయం. నవనాయకులు అంటే 9 మంది ఈ క్యాబినెట్లో ఉండేటువంటి వాడు. ఈ సంవత్సరములకు అధిపతి రాజుగారు శనైశ్వరుడు. శనైశ్వరుడు అనగానే చాలా మందికి ఓ భయం ఉంది. నిజంగా భయపడవలసిన అవసరం ఉంది. గత 3 సంవత్సరాల క్రితం, సంవత్సరానికి ముందు శనితోనే ప్రారంభమైంది సంవత్సరం. రాజుగా శని 3 సంవత్సరాలు అనుభవించిన అనుభవాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అదే శనీశ్వరుడు మళ్ళీ వచ్చాడు. శని అనగానే చెడును మాత్రమే చేస్తాడని అర్థం కాదు. శనైశ్వరుడు రాజ్యాధిపతి కాగా సకృజ్జలం, వర్షములు తక్కువలో ఉంటాయి, అప్పుడప్పుడు ఖండ వర్షాలాగా పడుతుంది. ప్రభూత రోగై పరిపీడ్యతే మహి జన. అలాగనే రోగముల చేత పీడింపబడుతూ ఉంటారు. యుద్ధం నృపాణ, రాజుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. గల తస్కరాచి, రోగము, దొంగల భయం. క్షుధితాశ్చ, ఆకలిని తీర్చుకోవడం కోసం సమాజంలో ప్రాణులు ఈ దేశం నుంచి మరో దేశానికి, ఆ దేశం నుంచి జన పాలన తత్పరులు అవుతారు. ఇక మూడవది సురగురువు చేరి దేవతాధిపతి, దేవత గురువు అయినటువంటి బృహస్పతి
రాష్ట్రపతి మంత్రి అయినందువల్ల వచ్చే పరగ్రామం. మనకు డెమోక్రసీ, బ్యూరోక్రసీ అని రెండు విధానాలు ఉన్నాయి. డెమోక్రసీ అంటే నిర్ణయ అధికారం కలిగినటువంటి వాడు. అంటే మేము ఇక్కడ కూర్చున్నాం, చట్టం చేశాం, మేము ఏం చేస్తే చట్టం అది. రెండవది బ్యూరోక్రసీ అంటే దాన్ని అమలు జరపడంలో అమలు చేసేవాడు కొంచెం మంచివాడు అనుకోండి, చట్ట నిర్ణయాలు అలా ఉన్నాయి. వరకట్నం మహమ్మారి అని వెనక రోజుల్లో చట్టం చేశారా? ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ఆగినయ్యా వరకట్నం మాకే వద్దండి, అసలు ఆడవాళ్ళు కట్నం, బియ్యపాలి కట్నం బాగా ఇవ్వండి అంట. ఆడపిల్ల దగ్గర డబ్బు గుంజుకోవడానికి అలవాటు పడిన ప్రాణులు ఎవరు మార్చగలరు? చట్టం దాని చట్టం అమలు జరిగే చోట వేరే. ఇక బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటంటే ప్రభువు నిర్ణయం చేసిన దాన్ని అమలు జరిపేవాడు కనుక కొంచెం నిబంధనగా ఆలోచిస్తే సమాజానికి కొంత మేలు కలుగుతుంది. అయితే అతను మంచివాడే. కథంసిదు వర్షమపి సస్యాని తథా ఫలంతి లోకాః సదా పీడిత కామచారా సైన్యాధిపత్యే ఖలు చంద్రయస్య. బుధగ్రహం పాపగ్రహంతో కలిస్తే పాపఫలాన్ని, శుభగ్రహంతో కలిస్తే శుభఫలాన్ని ఇస్తారు. శాబాస దోషం అంటారే అది తప్పదు. అందువలన బుధుడు సేనాధిపతి అయినందువలన మేఘాలు దట్టంగా పడతాయి, పెద్ద గాలి వస్తుంది, మేఘాలు కొట్టుకొని వెళ్ళిపోతాయి, అంటే వర్షాలు తక్కువ పడతాయి. కథంచిత్ వర్షంకి అక్కడక్కడ ఘట వర్షాలాగా వర్షాలు పడతాయి. సస్యాన్ని పైరులు తథా ఫలంతి, అలాగే ఫలిస్తాయి. వర్షాలు ఎట్లా ఉన్నాయో పంటలు కూడా అట్లాగే. లోకాః జనుడు సదా పీడిత కామచారా, పైవారి చేత పీడింపబడినటువంటి జనుడు తమ ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛాచారుడై ప్రవర్తిస్తారు. ఇది సేనాధిపతి బుధుడైనందువల్ల వచ్చేటువంటి అర్కాధిపతి బుధః, ధర్మలను నిర్ణయించేటువంటి శాఖ, దానికి అధికారి కూడా బుధుడే అయినాడు. అర్కాధినాదే రజనీకరత్మై వృష్ట్యర్థ సస్యాని బహూని దస్యుః కౌమారపాషండతి న ఇంద్రజాలికామ ప్రభూత దోషాన తథా పరేజనాద. సూర్య చంద్రపుత్రుడైనటువంటి బుధుడు అర్ఘాధిపతి అయినందువలన వృష్టి అర్ఘ సస్య. వృష్టి అంటే వర్షముడు, అర్ఘ అంటే ధరలు, సస్యాన్ని పైరులు బహుని విస్తృతంగా ఉంటాయి. కౌమార పాషండ జిన ఇంద్రజాలిక సంబంధమైన వాడు దోషాలను చేస్తారు, దోషాలను చేసి హాస్యాన్ని పొందుతారు, ఎగతాళి చేస్తారు. తథా అపరేజన, ఇతర జనుడు ఆలోచించు. ఇక మేఘాధిపతి బుధ, మేఘాధిపతి బుధుడైనందువల్ల వచ్చేటువంటి ఫలం ఎలా ఉంటుంది? గతితాశని పాషాణవతయుక్త పయోధరాః మంచదేశే మహద్వర్షం బుధే మేఘాధిపతి. మేఘములకు అధిపతి బుధుడైనందువలన గర్జిత ఉరుములు బాగా వస్తాయి, అశని పిడుగులు బాగా పడతాయి, పాషాణ వడగండ వాడలు బాగా కురుస్తాయి, వాతయుక్త గాలి వచ్చి మేఘాలు చుట్టుకొని పోతూ ఉంటాయి. మధ్యదేశే మహద్వర్షం, ఈ భూభాగములకు మధ్య ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశంలో బాగా వర్షం పడుతుంది. ఈ మేఘాధిపతి బుధుడైనందువలన వచ్చేటువంటి ఫలం. ఇక సస్యాధిపతి శని, సస్యములకు అధిపతి అయినటువంటి వాడు రవి అయినాడు. సస్యాధీశే భాస్పతి విరళాని సర్వ సస్యాని అతి విపులం నీటి భయం కూడు చచ్చలకాలి వృద్ధిష్ట. సూర్యుడు సస్యాధిపతి అయినందువలన పైరులు విరళంగా పెరుగుతాయి. ఫలాలు కూడా అలాంటి ఫలం లేదు, పైరులతో పాటు పంటలు. దీనికి తోడుగా అతివృష్టి, అనావృష్టి, క్రిమికీటకాది బాధ, రాజబంధు భయం వంటి నీటి భయాలు కూడా
వాడంటే ఆయన భావనకు పనికివాడు వాడంట. కనుక ఉడుత అంటే ఉలవలు, అలాగనే శనగలు మొదలైనటువంటి ధాన్యములు అయితే ఉన్నాయో అవి వాడిని బాగా వృద్ధిగా పెరుగుతాయి, బాగా పండుతాయి. సస్యాధిపతి శుక్ర, ధాన్యాధిపతి శుక్ర. ధాన్యములకు అధిపతి అయినటువంటి వాడు ఎవడు అంటే శుక్రాచార్యుడు. అటువంటి శుక్రాచార్యుడు అధిపతి అయిన ఇందాక చెప్పుకున్న శుభగ్రహాలలో బృహస్పతి శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలు. శుభగ్రహ ఫలం ఆధిక్యం ఉండడం వల్ల అతివృష్టి సుభిక్షంచ ఫలితాన్ సస్యజాతయ మానవా నీర్విసర్వే ధాన్యాధీశే భృగోస్తుతి. ధాన్యాధిపతి శుక్రాచార్యుడు అయినందువలన అతివృష్టి వర్షాలు బాగా పడతాయి. అట్లాగని పైపులన్నీ పుట్టుకుపోయేటట్లంత వర్షాలు. సుభిక్షంగా పంటలు సమృద్ధిగా ఉంటే అందరూ సుఖంగా ఉంటారు. సస్యజాతులు బాగా ఫలిస్తాయి. మానవులైనటువంటి వారు రోగరహితులై ఉంటారు, ఆరోగ్యవంతులు. అలాగనే శుక్రుడి ఆధిపత్యంలో ధాన్య జాతులు బాగా ఫలిస్తాయి. తెల్లటి భూములు బాగా పంటలు పండుతాయి. సర్వత్రా ప్రాణులందరికీ ఆరోగ్య సంపద, ఆరోగ్యము సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. ఇక రసాధిపతి పూజ. ద్రవ్యములు రెండు రకాలు, రసద్రవ్యములని నీరసద్రవ్యములని. రసం అంటే మన చేత ఆహారంగా లోపలికి తీసుకుని తినబడే ఏవైతే ఉన్నాయో వాటికి రసద్రవ్యములని పేరు. అటువంటి రసద్రవ్యములకు అధిపతి ఎవరు అంటే కుజుడు. కుజుడు కూడా పాపగ్రహమే, కొంచెం వేడి విగ్రహం. భూమిపుత్రుడు అంటారు ఆయన. సువర్ణ రూప్యాది నిగూఢభావం ప్రయాతి నీలాలమతీవ తుచ్చం మధ్వాద్య పూగాని మార్గయుక్తం ప్రసాధినాథే యది పూజ్యస్య. భూమిపుత్రుడైనటువంటి అంగారకుడు ప్రసాధినాథుడు అయినందువలన సువర్ణ బంగారం రూప్య వెండి అవి మరుగున పడతాయి. అంటే జనం చేతుల్లో కంటే వ్యాపారుల చేతుల్లో ఎక్కువ ఉంటే బ్లాక్ మార్కెట్ ఎక్కువ జరుగుతుంది అని దానికి అర్థం. స్పష్టంగా చెప్పుకోవాలి. కీలాలమతీవ తుచ్చం. కీలాలం అంటే ఈ మంటలు ఉంటాయి, అగ్నిభయము మొదలయ్యేది. మధు, తేనె, ఆర్య, నేతి, పూగ. పూగ అంటే మొక్కలు, ఇవి బాగా ధరలు ఎక్కువ. జీర, జీలకర్ర, కాల, కరివేపాకు, లవణ, ఉప్పు, సర్పి, నేతి, ఇలా నువ్వులు, తైల, నూనెలు, కూడాలయ. కూడాలయ అంటే బెల్లము మొదలైనటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయి. రెండవ ఆదాయ దేవుడు రాజపూజ్యావనాన్ని రాసులను పట్టిస్తాయి. దీన్ని చెప్పే ముందు ఒక వివరణ చెప్తాను. అశ్విని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో కందాయ ఫలం ఎలా ఉంటుందంటే, ఇది నక్షత్రం తెలిసిన వాడు ఉంటారు, జన్మ నక్షత్రం, దాని ప్రకారంగా నిర్ణయం చేసుకోవచ్చు. జన్మ నక్షత్రం లేని వాళ్ళకు నామ నక్షత్రం చెప్తారు. మన పేరులో మొదటి అక్షరము ఏ నక్షత్ర పాదంలో చేరుతుంది అనేది గమనించుకుంటే మనం ఏ రాశిలోకి వెళ్ళిపోతామనేది తెలుస్తుంది. కనుక ఇక్కడ 2 రకాల నక్షత్ర గణంలో మనకు ఇంతకు ముందు జన్మ నక్షత్రం తీసుకుంటే విచారం లేదు. తెలియని వాడు నామ నక్షత్రాన్ని గుర్తించాలి. నామ నక్షత్రము దాని పాదము గుర్తించి ఏ రాశి చేరాము అనేది నిర్ణయించాలి. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదములు. ఈ 4 భాగములు మొత్తం అశ్విని నక్షత్రం అయితే కందాయం. కందాయాన్ని గురించి చెప్పుకునేటప్పుడు కందాయం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, కందాయం అనేది 0 ఉంటాయి, బేసి సంఖ్య ఉంటుంది, సరి సంఖ్య ఉంటుంది, 3 అంకెలుగా ఉంటాయి. ఈ 3 అంకెలలో సరి సంఖ్య సమానమైన ఫలాన్ని, 0 పదశూన్యతను, బేసి సంఖ్య అర్ధాభాన్ని మనం కలగ చేస్తుంది అని శాస్త్ర నిర్వచనం. దూరంగా 0 రాకుండా ఉంటే మంచిది. ఇక ఇది కూడా మళ్ళీ కొంచెం రోజుకు వెళ్ళి మొదటి కందాయం మొదటి 4 మాసం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం.
రెండవ కందాయము తర్వాత శ్రావణ భాద్రపదం ఆశ్వయుజం కార్తీక మాసం. మూడవ కందాయము మార్గశిరం పుష్యం మాఘం కాదు. ఇలా 3 4 12 విభాగం చేస్తే మొదటి కందాయం యొక్క ఫలం మొదటి 4 మాసాలు, రెండవ కందాయం యొక్క ఫలం రెండవ 4 మాసాలు, మూడవ కందాయ ఫలం మూడవ 4 మాసాలు అని నిర్ణయించబడింది. ఇక్కడ అశ్విని నక్షత్రం వారి కొంచెం స్పీడ్గా చదువుతాను, గమనించుకోండి. అశ్విని నక్షత్రం వారికి 0 0 4, ధరణి నక్షత్రం వారికి 3 1 2, కృత్తికా నక్షత్రం వారికి 6 2 0, రోహిణి నక్షత్రం వారికి 2 0 3, మృగశిర నక్షత్రం వారికి 5 1 1, ఆరుద్ర నక్షత్రం వారికి 1 2 4, పునర్వసు నక్షత్రం వారికి 4 0 2, పుష్యమి నక్షత్రం వారికి 0 1 0, ఆశ్లేష నక్షత్రం వారికి 3 2 3, మఖా నక్షత్రం వారికి 6 0 1, ఉభా నక్షత్రం వారికి 2 1 4, ఉత్తరా నక్షత్రం వారికి 5 2 2, హస్త నక్షత్రం వారికి 1 0 0, చిత్రా నక్షత్రం వారికి 4 1 3, స్వాతి నక్షత్రం వారికి 0 2 1, విశాఖ నక్షత్రం వారికి 3 0 4, అనురాధ నక్షత్రం వారికి 6 1 2, జ్యేష్ఠ నక్షత్రం వారికి 2 2 0, మూలా నక్షత్రం వారికి 5 0 3, పూర్వాషాఢ నక్షత్రం వారికి 1 1 1, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 4 2 4, శ్రవణ నక్షత్రం వారికి 0 0 2, ధనిష్ఠ నక్షత్రం వారికి 3 1 0, చతుర్భుజ నక్షత్రం వారికి 6 2 3, పూర్వభాద్ర నక్షత్రం వారికి 2 0 1, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 5 1 4, రేవతి నక్షత్రం వారికి 1 2 2. ఇది కందాయ ఫలం. దీన్ని బట్టి మీరు ఫలాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవచ్చు. ఇక రాసుల పరిస్థితి ఏమిటి? 4 ఏళ్ళు 27 × 4 108 పాదములు, 12 రాసులు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి 9 9 పాదములతో విభాగం చేస్తూ వస్తే మేషాది రాశులతో సర్దుబాటు. అశ్విని 4 పాదాలు, ధరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం 9 పాదాలు మేషరాశి. కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశి. ఇలా 9 9 పాదాలకు కూడా విభాగం చేసుకుంటూ రాశులకు సర్దుబాటు చేయాలి. ఇప్పుడు ఆదాయ వ్యయం దగ్గర వస్తే మేషం 14 14 ఆదాయం 14 వ్యయం. ఈ ఆదాయ వ్యయంలో భారతదేశం పెట్టేట్లాగా రాకడా పోకడా గీతలు పెట్టడాలు రంగులు వేయడాలు ఏముండవు. జయాజయములు, లాభాలాభములు, దుఃఖ శుభ దుఃఖములు, ఇవి ఆదాయం జయం అనేటువంటి దానిలో పరిగణించబడేది 6 అంశాలు. ఈ 6 అంశాల్లో ఒకటి కొంచెం పిచ్చిలో ఉండొచ్చు, ఒకటి తరుగులో ఉండొచ్చు. ఈ బ్యాలెన్స్ జాగ్రత్తగా గమనించుకోవాలి. మేషరాశి వారికి 14 14, వృషభ రాశి వారికి 8 8, మిథున రాశి వారికి 11 5, కర్కాటక రాశి వారికి 5 5, సింహరాశి వారికి 8 14, కన్యా రాశి వారికి 1 5, తులారాశి వారికి 2 8, వృశ్చిక రాశి వారికి 14 14, ధనుస్సు రాశి వారికి 2 2, మకర రాశి వారికి ధనుస్సు రాశి వారికి 2 2 2 8, మకర రాశి వారికి 5 2, కుంభరాశి వారికి 5 2, మీనరాశి వారికి 2 8. ఇది ఆదాయ నియమం యొక్క వివరణ. అయితే ఏదైనప్పటికీ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఆర్థిక విషయం కూడా ఇందులో ముడిపడి ఉంది కనుక ఆయకర్మణ్ ఉపాయజ్ఞ సందృష్టం వ్యయకర్మ కృత్తు అని రామాయణంలో ఒక మాట. ఆదాయం సంపాదించే విషయంలో రాముడు ఉపాయాలు తెలిసినవాడు.